2 కిలోల చికెన్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మనం చికెన్ శుభ్రంగా చేసుకొని, పసుపు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఈ బిర్యానీ మసాలా ఏదైతే ఉందో కచ్చా పచ్చగా దంచుకొని అయితే ఇలా వేసుకోవాలి పైన. బాగా కలుపుకోవాలండి. ముక్కకి మనకి మసాలా చాలా బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. లాస్ట్‌లో అయితే పెరుగు వేసుకున్నాను. 2 కేజీస్ చికెన్‌కైతే నేను హాఫ్ కేజీ పెరుగైతే వేసుకున్నానండి. ఆ తర్వాత అయితే మనం ఎసరు కాగబెట్టుకోవాలి రైస్‌కి. రైస్‌కి ఎసరు కాగబెట్టుకొని ఈ బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకొని ఉప్పైతే మనకి సముద్రంలో ఉప్పులాగైతే వేసుకోవాలండి. కొంచెం ఆయిలు, నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇలా తెరులుతున్నప్పుడే మనం రైస్ అయితే వేసుకోవాలండి. 80% కుక్ అవ్వాలండి రైస్ అంతా కూడా. మనం వేయించినటువంటి ఆనియన్స్ కూడా ఇలా మనం మిశ్రమంలో అయితే మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకొని, ఇంకొక పొయ్యి మీద అయితే మనం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ కర్రీ అంతా కూడా అందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. చికెన్ అయితే బాగా బాయిల్ అవ్వడానికైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సాఫ్ట్‌గా అయితే పీస్ ఉడకాలండి. చాలా బాగా కుక్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం 80% కుక్ చేసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ మనం వేరే గిన్నెలో తీసుకొని కొంచెం కిందైతే మనకి ఈ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ పైన కూడా రైస్ వేసుకోవాలి. ఒక లేయర్ కింద 2 లేయర్స్ కింద అయితే మనం ఈ రైస్‌ని ఇలా చేసుకోవాలండి. తర్వాత కొంచెం మీరు పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని తర్వాత కూడా మళ్ళీ మీరు కర్రీ వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కర్రీ వేసుకోండి. ఈ కర్రీ వేసుకున్న తర్వాత కూడా మీరు బాయిల్ చేసినటువంటి రైస్ ఉంది కదా! 80% కుక్ అయింది. అది కూడా మళ్ళీ లేయర్ కింద వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీతో మంచిగా గార్నిష్ చేసుకోండి. ఆనియన్స్ ఇంకా జీడిపప్పు కూడా వేసి ఇక తర్వాత అయితే మీరు దమ్ పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో అయితే ఈ బిర్యానీ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకునేలాగా అయితే టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయొచ్చు కదా! కామెంట్ చేయండి.